హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలను ఔత్సాహిక వేతనం చేస్తాం, ప్రపంచ స్థాయి లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకు కల్పిస్తామని చెప్పి ఏవో దిక్కుమాలిన సొల్లు కబుర్లు చెప్పారు కదా. అందులో భాగంగా ఒక పథకం ఏంటంటే మహిళలకు కుట్టులు అల్లికలు వాటి కోసం కుట్టు మిషన్ల పంపిణీ ఇవన్నీ ఏవేవో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ కుట్టు మిషన్ల కుంభకోణం ఏదో వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఈ ఉర్సా కంపెనీ మీద తర్వాత బూకే టైంల మీద ఒక్కసారిగా గగ్గోలు పెట్టడంతో ఇక ఏం చేయాలో తెలియదు. అది మర్చిపోకముందే ఈ కుటుంబీషన్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిందనమాట. దానికి అసలు అట్లాంటిది ఏం జరగలేదు. ఒక్కొక్క కుటుంబీషన్కు ఒక్కొక్క లబ్ధిదారును ఎంపిక చేసి 25,000 కేటాయిస్తున్నట్టు రికార్డులో చూపించారంట. కానీ కుటుంబీషన్ల వాల్యూ అంత ఉండదు కదా. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినా తర్వాత అన్ని రకాల సదుపాయాలు కల్పించినా కూడా అంత ఖర్చు కాదు. ఎట్లా టెండర్లు నిర్వహిస్తారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒక వివరణ ఇచ్చిందనమాట. ఏంది ఫ్యాక్ట్ చెక్ ఆఫ్ ఏపీ అనే ఒక సంస్థ. టెండర్ల దశ నుంచి మాయాజాలం అనేది అసత్యం. ఎందుకంటే స్కిల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఎంపిక కోసం 9 మంది టెండర్లు దాఖలు చేస్తే జనవరి 30, 2025 బిడ్లు తెరిచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో ఏర్పాటు చేయబడిన కమిటీ ఆధ్వర్యంలో వాటి నుండి 3 సంస్థలను ఎంపిక చేయడం జరిగింది. ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగింది. ఇట్లా చెప్పుకొస్తున్నారు అనమాట సమర్థన. ఎంపిక చేసిన 3 సంస్థలు ఓ కంపెనీకి 5% మాత్రమే ఇచ్చి మిగిలిన 2 కంపెనీలకు 90% పని ఇచ్చారన్నది ఆరోపణ. ఇదేమని అడిగితే బెదిరించారని అంటున్నారు. ఇది అబద్ధం. L1గా వచ్చిన స్ట్రీట్ టెక్నాలజీ వారు తాము కేవలం 5,000 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వగలమని వారే జనవరి 29న లేఖ రాశారు. అదే సమయంలో L1 ఇచ్చిన రేటు ప్రకారమే శిక్షణ ఇవ్వడానికి L2 మరియు L3లు ముందుకు రావడంతో మిగిలిన పనికి వారికి ఇవ్వడం జరిగింది. యూనిట్ ఒక్కింటికి 21,798 రూపాయలు కాగా అందులో కుట్టు మిషన్ 4,300, శిక్షణకు 3,000 పోగా మిగిలిన మొత్తం 14,498 రూపాయలు ఎటువంటి లెక్కలు లేవని కథనంలో చేసిన ఆరోపణ. అది అబద్ధం. నిజానికి ప్రభుత్వం యూనిట్ విలువను 25,000కు ఆమోదిస్తే రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ ఒక్కొక్కరికి 21,798కే ఖరారు చేసి 1,02,832 మంది లబ్ధిదారులపై రాష్ట్ర ఖజానాకు 32 కోట్ల పైచిలకు ఆదా చేసిందని ఇక సమర్థిస్తూ ఉన్నారు అనమాట. అసలు లబ్ధిదారులు ఎవరైనా తెలిస్తే చెప్పండి కొంచెం. 25,000 ఏంది అసలు? ప్రపంచంలో అంటే బ్రాండెడ్ కంపెనీల ఏ కుట్టు మిషన్ తీసుకున్నా కూడా ఇక్కడ చూడండి, ఐకారా అడ్వాన్స్డ్ టెక్నాలజీ 6,903 రూపాయలు, సింగర్ ప్రామిస్ 10,999, తర్వాత సింగర్ ఎలక్ట్రిక్, తర్వాత ఉషా, ఇట్లా ఏవి తీసుకున్నా 6,000, 10,000 లోపల మించి లేవు. 7,200. అట్లాంటిది 25,000 పెట్టి ఏం కుట్టు మిషన్లు ఇస్తారు? శిక్షణ తర్వాత దారాలు తర్వాత అవి ఉంటాయి కదా, అన్నీ ఇచ్చినా కూడా 10,000-15,000 మించదు. అట్లాంటిది 25,000 కోట్ చేసిరంటే ఇది కుంభకోణంకి ఎన్ని కాదా? ఇంకా దానికి ఈ ప్రభుత్వ సంస్థ ఏదో సమర్థించడం ఇంకొక దిక్కుమాలిన వ్యవహారం అనమాట. కూటమి సర్కారు ఇక ఈ మొన్న ఏదో వార్తలు కూడా చెప్పినా కదా నేను, సిలికాన్ వ్యాలీ ఆఫ్ స్కామ్స్గా ఆంధ్రప్రదేశ్ మార్చిండు చంద్రబాబు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ఆరోపణ. ఇంకా ఇదొకటి అనమాట. అందులో ఇట్లాంటి ఇంకా మచ్చుతునుకలు ఈ 5 ఏళ్లలో ఇప్పటికీ ఇంకా 11-12 నెలలు అయిపోయింది అనుకోండి. ఇంకా ఈ 4 ఏళ్లలో ఎన్ని చూడాలనో. కుట్టు మిషన్ల కుంభకోణం ఉంటుంది, మద్యం సిండికేట్ కుంభకోణం ఉంటుంది, ఇసుక సిండికేట్ కుంభకోణం. మన పచ్చపత్రికల్లోనే వార్తలు వస్తూ ఉన్నాయి కదా. ఎప్పుడూ లేని విధంగా ఆఖరికి తిరుమలకొండ మీద కూడా బెల్ట్ షాపులు ఓపెన్ చేసిన ఘనత మన సర్కార్ది అనమాట. ఎక్కడెక్కడ ఆదాయ వనరులు ఉంటాయో అవన్నిటినీ అదేంటారు బాటిల్లో స్ట్రా వేసి పీల్చినట్టు పీల్చేస్తా ఉన్నారు అన్నట్టుగా. ఇది పాలన అని మనం సాటిస్ఫై కావాలి. సో దీని మీద మీ కామెంట్ కింద తెలియజేయండి. దీన్ని బట్టి మళ్ళీ ఇంకొక స్టోరీ ప్లాన్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.